ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంకొక పిటిషన్ బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆ రోజు కోర్టు చేసినటువంటి కామెంట్స్ లో ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి అధికారులను ఆయన ప్రభావితం చేయలేరు అన్న కామెంట్ చేసింది. అలాగే సాక్ష్యాలు తారుమారు చేయలేరు అని కూడా చెప్పింది. సో ఆయనకి బెయిల్ ఇస్తున్న సందర్భంలో కొన్ని కామెంట్స్ చేసింది. అప్పుడు అధికారంలో లేరు కాబట్టి అధికారులను ప్రభావితం చేయలేకపోయారు. అప్పుడు అధికారంలో లేరు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేయలేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మరి మీరు ఈ కేసుల్ని వెంటాడి ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ చేయాలనో లేకపోతే ఈ కేసులు సిబిఐకి అప్పగించాలో అని అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలితే బెయిల్ రద్దవుతుందా? నా క్వశ్చన్ అది. వీఆర్ ఆర్గ్యూయింగ్ ద సేమ్ ఈశ్వర్ గారు. ఈరోజు హైకోర్టులో మేము ఇంకొక పిటిషన్ వేసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంటీరియం బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు పెట్టినటువంటి వన్ ఆఫ్ ది కండిషన్ యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్వెస్టిగేషన్. ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇఫ్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఇన్వెస్టిగేషన్ ది బెయిల్ విల్ బి క్యాన్సిల్డ్ అని హైకోర్టు చాలా కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ మానుకొని మేము ఈ రోజు బెయిల్ క్యాన్సిలేషన్ కూడా పిటిషన్ మూవ్ చేయడానికి కారణం అదే. చంద్రబాబు నాయుడు గారు ఇస్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్, హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఇన్వెస్టిగేషన్, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కాబట్టే 2024లో 1000 డాక్యుమెంట్లతోటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇతను దొంగ దోషి, ఇతని మీద ఎక్యూజ్డ్, ఇతని మీద కాగ్నిజెన్స్ తీసుకోండి అని చెప్పినటువంటి సిఐడి ఈ రోజు ఇమ్మీడియట్ గా మళ్ళీ 350 పేజీల డాక్యుమెంట్ వేసి నో మేము వేసిన డాక్యుమెంట్లు అంతా తూచి అన్ని మర్చిపోండి అని చెప్పింది. అంటేనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ బయాస్డ్ అని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని. ఇంతకంటే ఇంకా వేరే ఫ్యాక్ట్ ఏమైనా కావాలా మీకు? అంటే ఈ కేసులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టుకుంటున్నాయి ఏంటంటే అవి మెడకు చుట్టుకొని మళ్ళీ రీఓపెన్ అయ్యి ఆ విచారణ అంతా పూర్తయ్యే లోపు బెయిల్ రద్దు అనేది కూడా ఒకటి వస్తుందా, ముందుకు వస్తుందా ఈ అంశం కూడా అన్నది నా క్వశ్చన్. సార్ రేపు 18th బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా హానరబుల్ హైకోర్టు హీరింగ్ వినబోతుంది. ఓకే, బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఈ రోజు రేపొద్దున సిఐడి ఏసీబీ కోర్టులో 17వ తారీఖున హీరింగ్ ఉందండి. 17వ తారీఖున కనుక కేసు క్లోజ్ అయిందంటే 18వ తారీఖున మేము వేసిన బెయిల్ రద్దు పిటిషన్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని వేసిన పిటిషన్ ఇన్ఫెక్షన్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఏ విధమైన ఆర్డర్లు ఇవ్వకుండా ఈ హైకోర్టులో తేలేంత వరకు ఆర్డర్లు ఇవ్వద్దని అడిగాం. ఇమ్మీడియట్లీ హైకోర్టు ఆల్సో అబ్జర్వ్, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి అక్యూజ్డ్ మీద. కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ 18th మధ్యాహ్నం 3 o'clock వింటాము అని సుప్రీంకోర్టు లాయర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసింది. మీరు 18th 3 o'clock మధ్యాహ్నం ఆర్గ్యుమెంట్ కమెన్స్ చేయండి. బికాస్ పిటిషనర్ కంప్లైనెంట్ గా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈజ్ మేకింగ్ వెరీ సీరియస్ ఎలిగేషన్. బెయిల్ రద్దు పిటిషన్ ఉంది, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఆర్గ్యుమెంట్ కమెన్స్ చేయండి అని చెప్పింది. సో 18th వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ద సేమ్ బిఫోర్ ఆనరబుల్ హైకోర్ట్. బెయిల్ రద్దు పిటిషన్ గురించి మేము చాలా స్ట్రెస్ చేస్తున్నాం. At the same time, this investigation has to be carried by the CBI. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ ఎస్పీఓ వచ్చి మీరు దోషి నిర్దోషి అని, మీరు దోషి మీ మీద ఎక్యూజ్డ్ అని చెప్పి ఇస్తారనే అంత గొప్ప పోలీస్ వ్యవస్థ ఉందనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో కంప్లైనెంట్ గా నా క్లయింట్ కి న్యాయం జరగాలి అంటే దిస్ కేస్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సిబిఐ, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అండ్ ఇంకోటి కూడా నేను అడిగా, ది ఇన్వెస్టిగేషన్ మస్ట్ బి మానిటర్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్. ఓకే, తప్పు చేసామా రైట్ చేసామా వదిలేయండి సార్. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ మై రైట్. కంప్లైనెంట్ ది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ రైట్ ఆఫ్ కంప్లైనెంట్. ఇట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్. సో ఆయన పోలీస్ ఆఫీసర్ల మీద నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద. కాబట్టి హీ సీకింగ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మీకు ఎందుకు నమ్మకం? ఒకవేళ హైకోర్టు అప్రిషియేట్ చేయకపోయినా వి విల్ టేక్ ఇట్ అప్ టు ది సుప్రీం కోర్ట్ ఆల్సో. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ఈశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైన మీకు ఎందుకు నమ్మకం లేదు? ఒక మాట చెప్తాను మీకు. ఎందుకంటే నమ్మకం లేదంటే ఇదిగో 24లో ఛార్జ్ షీట్ 1000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసి 26 వచ్చేటప్పటికి తూచి అసలు ఛార్జ్ షీటే లేదు, అంతా లేదు, గామ్ బూమ్ బుష్ బంగారు బుడ్డి సాంబార్ బుడ్డి. అసలు అద్భుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాదే తప్పు, నేనే ఇన్వెస్టిగేషన్ రాంగ్ గా చేశాను, నన్ను శిక్షించండి, నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు అని రాశాడు ఛార్జ్ షీట్ లో. ఆయన ఫైనల్ రిపోర్ట్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసేటప్పుడు మరి ఈ విధమైనటువంటి ఫైండింగ్లు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి వస్తే సామాన్యమైనటువంటి లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న వ్యక్తికి కూడా తిపోని ఒక వేస్తారు, ఏంట్రా బాబు ఈ ఇన్వెస్టిగేషన్ అని. మరి అంత గొప్ప ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు మన దగ్గర.
నేనేం చెప్తానంటే మీ ద్వారా నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా, ఈశ్వర్ గారు, మీరు ఎవరైతే ది గ్రేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో, ది లెర్నర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ది గ్రేట్ హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు రిటైర్డ్ అయిపోయాము, ఇన్వెస్టిగేషన్ ఏదో రహస్యము, రిటైర్డ్ అయిపోయాము, ఇంకేముందిలే కృష్ణారామ అనుకుంటా ఉందామని అనుకుంటున్నారేమో. మీరు ఈరోజు లిక్కర్ కుంభకోణంలో, స్కిల్ కుంభకోణంలో, ఇన్నర్ రింగ్ రోడ్లో, రేపొద్దున రాజధాని భూముల కేసులో, ఈ XYZ కేసెస్లో క్లోజర్ రిపోర్ట్ వేసేసారు కదా. ప్రతి క్లోజర్ రిపోర్ట్ లో పెట్టిన సంతకానికి యూ విల్ రిపెంట్ వన్ డే. మీరు దానికి ప్రతి దానికి సమాధానం చెప్పి తీరుతారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమాధానం చెబుతాడు, కోర్టు కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా బయటికి లాగి తీరుతాం, డౌటే లేదు అందులో, ఎక్కడికి పోదు. ఎందుకో చెప్పనా, నేను ఇంకొక ఎలిగేషన్ చేస్తా. సిద్ధార్థ లూద్రాకి నాకు తెలిసి 27 జీవోల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పే చేశారు అడ్వకేట్ ఫీ. ఓకే, ఈ కేసెస్ అన్ని మేనేజ్ చేయడానికి అఫీషియల్ గా పబ్లిక్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి, ఈ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ సిద్ధార్థ లూథ్రా దగ్గర నుంచి అమౌంట్ వెళ్తుంది. అంటే ఈ కేసులు క్లోజ్ చేసుకోవడానికి వీళ్ళు పెట్టే లంచం ఖర్చులు కూడా ప్రజల దగ్గర నుంచే తీసుకుంటున్నారంటే ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా సార్? కానీ నాకు ఒక చిన్న క్వశ్చన్ నాది, సిద్ధార్థ లూథ్రాకి ఎంత డబ్బులు ఇచ్చారు? 20 ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ ఏంటంటే నాది, మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, కానీ మీరు ఎవరితో ఫైట్ చేస్తున్నారంటే లీగల్ గా చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తి దేశంలోనే, అలాగే అన్ని వ్యవస్థల్లోనూ పట్టున్నటువంటి వ్యక్తి, ఏ వ్యవస్థకి వెళ్ళినా అతని మనుషులు ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కేసులను మీరు తిరగదోడతామంటున్నారు, లేదా క్లోజ్ కాకుండా విచారణ జరిగేలా చూస్తానని అంటున్నారు. మీరు ఫైట్ చేస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదన్న విషయం మీకు తెలుసా? ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్తాను, నాకు ఒక మాట చెప్పండి. భారతదేశంలో అత్యంత స్ట్రాంగ్ ఉమెన్ ఎవరని అనుకున్నారు మీరు? అంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు, టైం వేస్ట్ కాదు నేనే చెప్తా, ఈ దేశంలో అత్యంత స్ట్రాంగ్ ఉమెన్ పొలిటికల్ సిస్టంలో దేశంలోనే చాలా గొప్పగా ఉమెన్స్ కి ఇప్పటికీ రోల్ మోడల్ గా ఉన్నవారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని. కోర్టు ముందు వచ్చి చేతులు కొట్టుకొని నుంచోబెట్టినటువంటి వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. తప్పు కాదు, నేనేం మాట్లాడను. వ్యవస్థలో దరిద్రులు కొంతమంది ఉండుంటారు, అంత మాత్రం చేత వ్యవస్థ ఎప్పుడు కూడా నమ్మకం కోల్పోకూడదు. ఒక పివి నరసింహరావు లాంటి ప్రధానమంత్రిని కోర్టు ముందు నుంచోబెట్టినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మొన్నటి దాకా ఒక కోర్టు ముందు నుంచొని చేతులు కట్టుకొని నుంచొని సచ్చిలుడిగా బయటకు వచ్చి ఈరోజు మీసం మెల్లేసి నుంచున్నటువంటి వ్యవస్థ మన వ్యవస్థ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పోళ్ళైతే అవి ఉండొచ్చేమో, తప్పేం కాదు కదా సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే, నారా లోకేష్ కంటే, నారాయణ కంటే కూడా అత్యున్నతమైనది ఏంటో చెప్పనా? రాజ్యాంగం, లా, జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీని నేను ఇన్స్టిట్యూషన్ తప్పు పట్టను, ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తప్పు పడతా. ఇప్పుడు నేను ఎన్వి రమణ ఏమన్నారు, ఇది ఆ సందర్భం కాకపోయినా నేను ఒకటి చెప్తాను, ఐఎమ్ వెరీ సారీ, అవుట్ ఆఫ్ బాక్స్ నేను మాట్లాడుతున్నందుకు. ఎన్వి రమణ గారు ఏమన్నారు, మాజీ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించి పెమ్మసాని వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అయ్యో పాపం అని అన్నారు, నేను చాలా బాధపడ్డాను అన్నారు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. కానీ అమరావతి రైతు కేసులకు సంబంధించినటువంటి కేసులు నేనేమంటానంటే, నేను అమరావతి కోసం ఫైట్ చేసిన వ్యక్తిని, ఇప్పటికి కూడా అమరావతి కోసమే ఫైట్ చేస్తాను, నో డౌట్. కానీ అమరావతి కోసం ఫైట్ చేసి హైకోర్టులో కేసులు వేసినప్పుడు, హైకోర్టులో కేసులు ఉన్నప్పుడు ఒక చీఫ్ జస్టిస్గా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం మీద కూర్చున్నటువంటి ఎన్వి రమణ ఈ కేసెస్ని మానిటర్ ఎలా చేస్తారు, సజెషన్స్ ఎలా ఇస్తారు, ఈ కింద కోర్టు జడ్జిలతోటి ఎలా మానిటరింగ్ చేసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన సమాజంలోకి వెళ్ళిపోతే ఏమనుకుంటుంది తెలుసా? న్యాయ వ్యవస్థ కూడా, సిగ్గుమాలిన న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడు పోతుంది. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయన్న నమ్మకం వచ్చిందనుకోండి, ఎంటైర్ సిస్టమ్ విల్ కొలాప్స్. కరెక్ట్. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని సిస్టమ్ ని కొలాప్స్ చేయకూడదు. పిల్లర్స్ అక్కడక్కడ ఇటుకలు ఉంటాయి, ఆ ఇటుకల్ని, అవి పేలిపోయిన ఇటుకలు సిస్టమ్ని కొలాప్స్ చేయడానికి చూస్తుంటాయి. కానీ మనం మాత్రం ఒక న్యాయ వ్యవస్థ అంటే ఒక
ఒక ఫార్మర్ జడ్జిగా నాకు న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. మంచి చెట్లు ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు కేసెస్లో చట్టం చాలా స్ట్రాంగ్. ఎవరికంటే స్ట్రాంగో తెలుసా? చంద్రబాబు నాయుడు కంటే స్ట్రాంగ్, నారా లోకేష్ కంటే స్ట్రాంగ్, రెడ్ బుక్ కంటే స్ట్రాంగ్. ఈ రెడ్ బుక్ కంటే స్ట్రాంగ్ ఈ దేశంలో రాజ్యాంగం. మీ రెడ్ బుక్ ఏమవుతుంది? ఇంకొక 2 సంవత్సరాలు పోయిన తర్వాత రెడ్ బుక్ ఏం బుక్ అవుద్ది? కొడితే కమిలిపోద్ది చూసారా, బ్లాక్ బుక్ అవుతుంది. రెడ్ బుక్ బ్లాక్ బుక్ అవుద్ది, రెడ్ బుక్ బ్లాక్ బుక్ అవుద్ది. కానీ ఏ రోజు రాజ్యాంగం అనేది అల్టిమేట్ కాన్స్టిట్యూషన్. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పోళ్ళైనా, నారా లోకేష్ ఎంత గొప్పోళ్ళైనా, మీకు ఎన్ని 100 కోట్లున్నా, అల్టిమేట్ గా ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద ప్రజల నమ్మకం పెట్టుకోవాలి. పెట్టుకునేదాకా మేము చివరి వరకు పోరాడతాం. ఓడిపోయామనుకోండి, ఓడిపోతాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? అందరు గెలవాలని లేదు కదా. మాకెళ్ళి న్యాయం ఉంది, న్యాయం జరిగేంత వరకు, రాష్ట్ర ప్రజలకి న్యాయం అందేంత వరకు, అరే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో న్యాయం అనేది ఒకటి ఉందబ్బాయి, అది బతుకుతుంది అబ్బాయి. నేను ముఖ్యమంత్రిని కదా అని కేసులు క్లోజ్ చేసుకుంటే న్యాయస్థానాలు కళ్ళు మూసుకొని ఊరుకోవు అని ఒక చర్చ ప్రజల్లో జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈశ్వర్ గారు. రైట్.